పూర్వకాలంలో ఎటువంటి అద్భుతమైన భారీ ఆకారంలో ఉండే భయంకర జీవులు ఉండేవంటే ఇవి కేవలం మన ఊహల్లో సృష్టించబడినవి కావు. నిజంగానే ఒకప్పుడు ఈ భూమి మీద తిరిగేవి. కాలక్రమేణా అవి అంతరించిపోయాయి. కానీ వాటి జాతికి చెందిన కొన్ని జీవులు ఇప్పటికీ ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నాయి. భయంకరంగా కనిపించే ఆ భారీ మిథికల్ క్రియేచర్స్ ఏంటో చూసేద్దాం. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, వీడియోకి లైక్ కొట్టి చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. గ్రిఫిన్ 5000 ఏళ్ల క్రితం నుండే గ్రిఫిన్స్ ఉండేవని మెసొపొటేమియన్ మైథాలజీలో రాసుంది. దాదాపు అన్ని మైథాలజీల్లో ఈ గ్రిఫిన్ గురించి వర్ణన ఉంటుంది. మన హిందూ పురాణంలో దీన్ని గండబేరుండ పక్షి అని పిలవడం జరిగింది. పురాతన కాలం నుండే మనిషి అడవికి రాజు సింహం అని, ఆకాశానికి రాజు గద్ద అని నమ్మేవాడు. అందుకే అప్పటి మనుషులకు సెరాటోప్సియన్ డైనోసార్స్ అస్థిపంజరాలు కనిపించగానే వాళ్ళది లయన్ ఈగల్ యొక్క హైబ్రిడ్ వర్షన్ అనుకుని గండబేరుండ పక్షి అనే మిథికల్ క్రియేచర్ ను ఊహించుకున్నారు. కానీ 700 ఏళ్లకు ముందు న్యూజిలాండ్ లో నిజంగానే గ్రిఫిన్స్ ఉండేవట. అవును, హాస్టీగల్ అనే అతిపెద్ద ఈగల్ జాతి ఉండేది. ఇవి గ్రిఫిన్స్ కి తక్కువేం కావు. ఈ భారీ ఆకారం ఉండే గద్దలు దునియాలోనే అతి పొడవైన పక్షి అయిన మోవాలను వేటాడేవి. మోవాలు 250 కిలోల బరువు ఉండేవి. ఇక సాధారణ మనిషి బరువు 60 కేజీలుంటుంది. అందుకే హోస్ట్ ఈగల్స్ కి మనిషిని వేటాడడం పెద్ద పని కాదు. 1300 ఏడీలో మావోరీ ట్రైబ్ మొదటిసారిగా న్యూజిలాండ్ కి వచ్చినప్పుడు, అదే మావోరీలంటే మీరు రీసెంట్ గా ఒక వీడియో చూసుంటారు, అరుస్తూ హాకా డాన్స్ చేయడం. వీళ్ళు హాస్టీగల్స్ తినే మోవాలను వేటాడడం వల్ల హాస్టీగల్స్ జాతి అంతరించిపోయింది. 4 టస్క్డ్ ఎలిఫెంట్. హిందూ పురాణాల్లో మనకు 4 దంతాలున్న ఎలిఫెంట్ల గురించి వర్ణన ఉంది. ఇంద్రుడి వాహనం ఐరావతం. అంతేకాదు రామాయణంలో కూడా ఇలాంటి మిథికల్ ఎలిఫెంట్స్ ఉన్నాయని రాసి ఉంది. అయితే దాదాపు 2 మిలియన్ ఇయర్స్ కి ముందు మెగలడాన్లు సముద్రంలో తిరుగుతున్నప్పుడు ఆ టైంలో భూమి మీద 4 దంతాలున్న ఏనుగు గొంఫోథెరస్ అనే ఎలిఫెంట్ జాతి జీవించేది. ఇవి తమ కింది దంతాలను ఒక పారలాగా యూజ్ చేసుకునేవి. ఇవి హెర్బివైరస్ డైట్ నే తినేవి, అంటే శాకాహారులని అర్థం. ఆ టైంలో చిన్న మెదడున్న మనిషి అంటే హోమో ఎరెక్టస్ వరకే ఎవాల్వ్ అయ్యాడు. అందుకే గొంఫోథెరస్ ఫాజిల్స్ నే ఈ మిథికల్ యానిమల్ గా సృష్టించి ఉంటాడు. బ్లోప్ 1997లో దునియాలోని అతిపెద్ద మహాసముద్రం పెసిఫిక్ ఓషన్ నుండి ఒక శబ్దం వినిపించింది. ఆ సౌండ్ ఎంత దూరం నుండి వచ్చిందంటే నేపాల్లో అరిస్తే జపాన్లో వినిపించడంత దూరం. మొదట్లో సైంటిస్టులు ఇలాంటి సౌండ్ ను డీప్ సీ క్రియేచర్స్ మాత్రమే చేస్తాయని అనుకున్నారు. ఇంత శబ్దం రావాలంటే దీని సైజు బ్లూ వేల్ కంటే 100 రెట్లు ఎక్కువగా ఉండాలి. దాంతో మన ముందుకు బ్లూప్ అనే మోడర్న్ మిథికల్ క్రియేచర్ పుట్టుకొచ్చింది. కానీ తర్వాత తెలిసింది ఇది అంటార్కిటికాలో గెయింట్ ఐస్బర్గ్ విరిగి సముద్రంలో పడ్డప్పుడు వచ్చిన సౌండ్ అట. ఫ్యూచర్ లో బ్లూప్ లాంటి మహా భారీకాయ జీవి బయటకు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఎందుకంటే మనిషి 95% సముద్రాన్ని ఎక్స్ప్లోర్ చేయనే లేదు. జురాసిక్ పీరియడ్ లో లీడ్ సిస్థిస్ అనే అతిపెద్ద చేప ఉండేది. 40,000 దంతాలున్న దీని నోరు తెరిస్తే అచ్చం మిథికల్ బ్లూప్ లాగే కనిపిస్తుంది. దీని సైజు ముందు మనిషి చీమలాగా కనిపిస్తాడు. ఇది వేటాడే చేప కాదు, వేల్స్ లాగా ఫిల్టర్ ఫీడర్స్. ఫెన్రిర్. ఫ్రెండ్స్, నార్స్ మైథాలజీలో ఫెన్రిర్ అనే ఒక వూల్ఫ్ చాలా ఫేమస్. ఈ మిథికల్ వూల్ఫ్ ఫిక్షనల్ వర్షన్ నే థోర్ రంగ్నార్క్ అనే మూవీలో చూపించారు. ఫెన్రిర్ లాంటి జాయింట్ వూల్ఫ్స్ చాలా రకాల మైథాలజీస్ లో కనిపిస్తాయి. అయితే 10,000 సంవత్సరాల క్రితం ఐస్ ఏజ్ కాలంకి వెళ్తే ఈ జాయింట్ వూల్ఫ్స్ మీకు ఖచ్చితంగా కనిపించేవి. అవును, నేను మాట్లాడేది డేర్ వూల్ఫ్స్ గురించి. ఈ భూమి మీద అంతరించిపోయిన అతిపెద్ద తోడేళ్ల జాతి అది. ఇవి ఇప్పుడు కనిపించే గ్రే వూల్ఫ్స్ కంటే 25% పెద్దగా ఉండేవి. అలాగే చాలా స్ట్రాంగ్ గా కూడా ఉండేవి. అందుకే డీర్ వూల్ఫ్స్ ఐసేజ్ కాలంలో ఉండే మెగా ఫూనాలను కూడా వేటాడి తినేవి. ఐసేజ్ ముగిసేసరికి ఇవి ఎక్కువగా వేటాడే మెగా ఫూనాలు కూడా అంతరించిపోయాయి. దాంతో డీర్ వూల్ఫ్స్ కూడా అంతరించిపోయాయి. కానీ వీటితో పాటు జీవించిన గ్రే వూల్ఫ్స్ ఇప్పటికీ బతికే ఉన్నాయి. మాపింగ్ వారీ. చాలా కాలంగా అమెజాన్ అడవుల్లో నివాసం ఉండే ట్రైబ్స్ ఒక మాపింగ్ వారీ మాన్స్టర్ ను చూస్తూ వచ్చారు. వీరు చెప్పేది ఏంటంటే ఈ మాన్స్టర్ కు ఒక్కటి కన్ను ఉంటుందట, పొట్ట భాగంలో నోరు ఉంటుందట. అలాగే ఇది అమెజాన్ అడవిని ప్రొటెక్ట్ చేసే పని చేస్తుందట. సైంటిస్టులు చెప్పేదాని ప్రకారం ఈ క్రియేచర్ ఓన్లీ మిథికల్ అనే అంటున్నారు. కానీ అమెజాన్ ఫారెస్ట్ లో ఐసేజ్ టైంలో నిజంగానే గ్రౌండ్ స్లాత్ అనే యానిమల్స్ ఉండేవట. ఇవి అచ్చం మాపింగ్ వారీ మాన్స్టర్ లాగే కదిలేవట. వీటి సైజ్ ఎలిఫెంట్ అంతా ఉండేదట. ఈ సైజ్ మిథికల్ మాపింగ్ వారీ కంటే కొంచెం పెద్దగానే ఉంటుంది. ఇక ఐసేజ్ ముగిసేసరికి మనిషి వీటిని వేటాడడం వల్ల అవి 11,000 ఏళ్ల క్రితమే అంతరించిపోవడానికి కారణమయ్యాడు. అందుకే అమెజాన్ ట్రైబ్స్ వాళ్ళ పిల్లలకు
మేము గెయింట్ స్లాత్స్ ని వేటాడే వాళ్ళమని కథలుగా చెప్పేవారు. అలా గ్రౌండ్ స్లాత్ కాస్త మిథికల్ మ్యాపింగ్ వెరీ క్రియేచర్ గా మారింది. ఏమో అమెజాన్ అడవుల్లో ఈ గ్రౌండ్ స్లాత్ ఇప్పటికీ తిరుగుతూ ఉండవచ్చు, ఎవరికి తెలుసు. గెయింట్ బోవిడ్స్, ఎద్దు, దున్న, అడవి దున్న లాంటి వాటిని బోవిడ్స్ అంటారు. ఇలాంటి బోవిడ్స్ ని చాలా మైథాలజీస్ లో గొప్పగా చూపించారు. లైక్ గ్రీక్ మైథాలజీలోని ఫేమస్ మినియోటర్ లాగా. నేటివ్ అమెరికన్స్ అండ్ హిందువులైతే గెయింట్ బోవిడ్స్ ని పవిత్రంగా భావిస్తారు, లైక్ నందీశ్వరుడు. మరి నిజంగానే ఈ గెయింట్ బోవిడ్స్ ఉండేవా అంటే అవును. ఐసేజ్ టైంలో బైసన్ లాటిఫ్రోడ్స్ అనే ఈ దునియాలోనే అతిపెద్దదైన బరువైన బోవిడ్స్ నార్త్ అమెరికా కాంటినెంట్ లో తిరిగేవి. వీటి సైజ్ ఒక ఎస్యూవి కార్ అంత ఉండేది, కానీ వీటి కొమ్ముల మధ్యలోనే ఒక కారు ఫిట్ అవుతుంది, అంత పెద్దగా ఉండేవి. బైసన్ లాటిఫ్రోన్స్ 2 లక్షల సంవత్సరాల క్రితమే యూరోప్ అండ్ ఏషియాలో ఉండే తమ కంటే చిన్నగా ఉండే స్టెప్పీ బైసన్ నుండి ఎవాల్వ్ అయ్యాయి. ఈ స్టెప్పీ బైసన్ యొక్క అస్థిపంజరాలు ఇప్పటికీ సైబీరియాలో దొరుకుతూనే ఉంటాయి. బైసన్ లాటిఫోర్స్ తమ పూర్వీకులైన స్టెప్పీ బైసన్స్ తో పాటే ఐసేజ్ అంతమవడం, మనుషులు వేటాడడం వల్ల ఈ భూమి మీద నుండి అంతరించిపోయాయి. కపా ఫ్రెండ్స్, మీరు చిన్నప్పుడు డోరేమాన్ కార్టూన్ చూసే ఉంటారు. అయితే మీకు గుర్తుండే ఉంటుంది, ఇందులో కపా అనే మిథికల్ క్రియేచర్ ని చూపించారు. కపా జపనీస్ మైథాలజీలో ఒక భాగం. జపనీస్ వాళ్ళ నమ్మకం ప్రకారం ఈ మిథికల్ క్రియేచర్ ఒక గ్రేంట్ టర్టిల్ లాగా కనిపిస్తుందట. ఇది పిల్లల్ని కిడ్నాప్ చేస్తుందట, మనుషులను నీళ్లలో మునిగేలా చేసి తినేస్తుందట. డైనోసార్స్ నివసించే కాలంలో అర్కలన్ అనే కాపా లాంటి తాబేలు ఉండేది. ప్రజెంట్ ఇది బ్రతుకుంటే మనుషులపై కాపాలాగే అటాక్ చేసేది. ఇది భూమి మీద బ్రతికిన అతిపెద్ద తాబేలు జాతి అని చెప్పొచ్చు. దీని సైజ్ 15 అడుగుల వరకు ఉంటుంది, అంటే హోండా సివిక్ కార్ అంత సైజ్ అన్నమాట. ఆర్కలన్ ఇప్పటి తాబేల్లాగే శాకాహారి. ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే వీటికి కూడా కాపాలాగా కొయ్యని ముక్కు ఉండేది.